భూభారతి మీటింగ్లు, అధికార పార్టీల ధర్నాలు, వార్తలకు డోలో టాబ్లెట్లు, ఇట్లా మంచి మంచి వార్తలు మస్తున్నాయి. ఫస్ట్ అయితే హెడ్లైన్స్. జపాన్ లా సీఎం సారు టూర్, పెట్టుబడులది ఉందట జోరు. భూభారతికి దరఖాస్తులు, తీరుస్తదట తప్పుల తిప్పలు. గ్రూప్ 1 పోస్టులకు బ్రేక్, జాబు కొట్టినోళ్లకు చిన్న షాక్. మస్తు మింగుతాండ్రు టాబ్లెట్, డోలో కాదట పిప్పర్మెంట్. లక్షకు దగ్గరైన బంగారం, ఇక చేసుడు కష్టమే బేరం. ఏహే ఇక భూముల పంచాదులే ఉండే అన్నట్టు, పాస్ పుస్తకాలు అందరికి అందినట్టు, రైతులు ఆఫీసుల చుట్టూ తిరుగుడు బంద్ అయినట్టు, ఎవల భూమి వాళ్ళకే ఉంటదన్నట్టు, ఇంచు జాగసుత ఇటు అటు కాదన్నట్టు జోరుగా సంబురాలు చేసిండ్రు అప్పట్లా. గదేనబ్బా ధరణి తెచ్చినప్పుడు దిమాకంతా కరగబోసి నేనే తయారు చేసిన అని గొప్పగా చెప్పేది అప్పటి సీఎం సారు. అబ్బా ఇక గా బాధలు తప్పినట్టే అని పబ్లిక్ సుతా మురిస్తే ఆ టెన్క ఏమైందో చూసినాం. చెప్పినట్టే ధరణిని బంగాళాఖాతం లేచిండ్రు. మరి కొత్తది ఎట్లున్నదో చూడాలే కదా. భూభారతి లెక్క ఎట్లున్నదంటే ఆఫీసుల చుట్టూ తిరిగే అక్కరే లేదు, ఆఫీసర్లే మీ ఊరికి వస్తారు. సర్వే నెంబర్ తప్పు పడ్డా, పేర్ల మిస్టేక్ ఉన్నా, ఏరిటోళ్ళ పేరు మీద చూపిస్తున్నా, అసైన్ కిందకు పోయినా దేవుని మాన్యం అని పడ్డా. దరఖాస్తు రాసిస్తే చాలు, కంప్యూటర్లకు ఎక్కిస్తూనే ఉంటారు, చెప్పున తశ్వ చేస్తారట. ధరణి ఏవటికి మస్తు తిప్పలైంది కాబట్టి అది తీసేసి భూభారతి పేరు మీద కొత్త వెబ్సైట్ తెచ్చింది గవర్నమెంట్. దానికి దీనికి ఎంత ఫరక్ ఉందో, పని ఎంత అల్కగా అవుతుందో ఎరకేస్తానికి ఊరపూట మీటింగ్లు పెడుతున్నారు. ఫస్ట్ 4 జిల్లాలలో 4 మండలాలలో అందరు భూములు సై చేసినాక తెలంగాణ అంతటా గట్లనే చేస్తారట. ఈ చట్టం దేశంలోనే రోల్ మోడల్ చట్టం కాబోతుంది. ఆనాడు అప్లికేషన్ పెట్టాలి అంటే 1000 రూపాయలు కట్టాల్సి వచ్చేది. ఈ చట్టంలో 1 రూపాయి కూడా తీసుకోదు ఈ ప్రభుత్వం. ఏళ్ళ సంధి మొక్కల చిప్పలు అరిగేటట్టు ఆఫీసుల చుట్టూ తిరిగిన వాళ్ళు ఇక ఊరనే పరాకతిగా అప్లికేషన్ పెడుతున్నారు. ఒక్కొక్కలది ఒక్కొక్క తీరు తిప్పల. మా భూమి ఎక్కువ 5 ఎకరాల 14 గుంటలు ఉండే. 14 గుంటలు ఉంటే 1 ఎకరం 30 గుంటలు వేరే వాళ్ళ పేరు మీద పడ్డది. ఇప్పుడు మొన్న ధరణి పెట్టిన తర్వాత దాంట్లో వాళ్ళకి డైరెక్ట్ పాత 50 సంవత్సరాల కింద పట్ట ఉన్న వాళ్ళకి పాస్బుక్ వచ్చింది. వాళ్ళకి పాస్బుక్ వచ్చి పొలాలు మావే అంటున్నారు. కేసీఆర్ కొత్త పాస్బుక్లు ఇచ్చినప్పుడు 11 గుంటల భూమి తక్కువ తిరిగితే ఎక్కడ కానీ కొత్త పాస్బుక్ లో దేవాలయం పట్ట భూమి పోయి దేవాలయం భూమి అని మన ధరలు వచ్చినాక అంత ఓవర్ బోలం ఓవర్కైంది. ల్యాండ్లో ఓవర్ ఉంటే భూమి మీద ఓవర్ ఉన్నారు. ఊరికే కలెక్టరు, ఆర్డీఓ, తహసీల్దారు, ఆర్ఐ, సర్వేయరు ఇట్లా 10 ఒక్కరు వస్తున్నారు. రేపు పల్లెకు రెవెన్యూ ఆఫీసర్ ను పెట్టి మండలానికి వచ్చి పని తప్పిస్తారట పబ్లిక్ కు. పాత పాస్ పుస్తకాలు ఉండి కొత్త పాస్ పుస్తకాలు ఎక్కకుండా చాలా ఇబ్బందులు పడటం జరిగింది. విరాసత్ చేసేది కూడా ఇబ్బందులు పెట్టి వాళ్ళని వీళ్ళని విలువ అని చేసి కుటుంబాలకు మొత్తం చిచ్చులు పెట్టి ఇబ్బంది పెట్టారు. ఈ సాదాబాయి నుంచి దొరికి మాకు 2018 పెట్టుకుంటే దొరికి కాకుండా అంతే పెండింగ్. ఈ భూభారత్ తోటి సాదాబాయినామాలకు లవాణి భూములకు కూడా పట్టాలు వస్తాయట. అంతేకాదు మనకు ఆధార్ కార్డు జేబులో ఎట్లా ఉందో పాస్బుక్ తో పాటు భూధార్ కార్డు కూడా జేబులో రాబోతోంది. ఈ భూధార్ కార్డు ఉందంటే ఆ భూమి సమస్త సమాచారం మన జేబులో ఉన్నట్టే. రాబోయే రోజుల్లో ఆబాది గ్రామాలలో ఉన్న ఇంటి స్థలాలను కూడా కొలిసి దాన్ని కూడా రికార్డ్ చేసి దానికి ఒక పాస్బుక్ రాబోతుంది. ఏ ముచ్చట ఎట్లా నన్ను ఉండనీరు గాని తెలంగాణ వచ్చినాక బేరం పెట్టిన భూములెన్ని, వచ్చిన పైకం ఎంత, ఆ దేనికి ఖర్చు పెట్టిండ్రు అనే తేలితే బాగుంటదబ్బా. సిటీ శివార్లున్న జాగలన్నీ అర్రాసు పెట్టుకుంటూ పోతే రేపు అట్లనే దేనికన్నా అక్కర పడితే ఏంది కథ? పాత సర్కారు వాళ్ళు అమ్మేసిండ్రు, మేంగిన గదే తొవ్వల నడుస్తామని ఇల్లు. బంగారు తెలంగాణకు భూములు అమ్ముకునే పరిస్థితి ఎందుకు వచ్చిందో అందరికి తెలవాలి కదా. మరి గచ్చిబౌలి భూముల గడబడుకు సుప్రీంకోర్టు 4 వారాల బ్రేక్ వేసింది కానీ పార్టీల పంచాయతీ అయితే అవుతలేదు. ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ అధికార మదంతో విర్రవీగి మేము నియంతలం, మేము చక్రవర్తులం, మేము రారాజులం అని ఎవరైనా భావిస్తే ప్రజాస్వామ్యంలో దానికి తావు లేదు. ఎన్ని మార్లు మీ కోర్టు మొట్టికాయలేసింది. సీఎం కి హైకోర్టు నోటీసులు, కేసీఆర్ గారికి ధరణి విషయంలో కోర్టు మొట్టికాయలేసిన సందర్భం. హైదరాబాద్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో 10,000 ఎకరాల భూములు అమ్మినటువంటి చరిత్ర ఇది.
ఇవాళ నీతులు మాట్లాడుతున్నారు మీరు. అయితే సర్కార్ పెద్ద ఆఫీసర్ శాంతకుమారి మేడం కోర్టులో సమర్పించిన కాగితాలలో ఏమున్నదంటే ఈ 400 ఎకరాలు గవర్నమెంట్ పూరంబోకు బంజర్ భూమి 20 ఏళ్ల సంది పడా ఉండుతోటి చెట్లు మొలిచినాయి. యూనివర్సిటీ జాగాలకెళ్లి పిట్టెలు జంతువులు వచ్చిపోతుంటాయట. ఇప్పటిదాకా 1524 చెట్లు కొట్టేసినాము. అందులో పర్మిషన్ తీసుకోవాల్సినవి ఉత్త 125 చెట్లే ఉన్నాయి. ఒక్కటి నరికేసా 2 పెట్టాలనే రూల్ ఉంది కానీ మేము 5 పెడతామని రాసింది. ఈ భూమికి దగ్గర పట్ల మాదాపూర్ రాయదుర్గం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాలలో పెద్ద అపార్ట్మెంట్లు కట్టి డెవలప్ చేసిరు. పక్క పోటున్న ఈ జాగాలో కూడా అట్లనే వేయాలనుకుంటున్నాము. 50,000 కోట్ల పెట్టుబడి పెడితే లక్షల మందికి జాబ్లు వస్తాయని చెప్పారు కోర్టుకు. ఈ భూమిని కుదవబెట్టినా అమ్ముకున్న కోర్టుకు సంబంధం లేదట. పచ్చదనం కాపాడితే చాలట. ఇక మే 15 తారీఖు నాడు ఏమైతుందో కానీ అట్లనే గీ ముచ్చట కూడా ఇన్నుండ్రి. కేసీఆర్ సార్ మంచోడు కావచ్చు, నేను కొంచెం రౌడీ టైపే. కవిత అనేటువంటి మహిళ ఘరానా రౌడీ కాబట్టి ఇక్కడ కాదు అక్కడ ఢిల్లీలో పోయి లిక్కర్ వ్యాపారం చేయగలిగినావు. నేను కొంచెం రౌడీ టైపే. రౌడీలు రాజ్యమేలారు కాబట్టి ప్రభుత్వ భూములు అప్పనంగా కాజేయబడ్డాయి. రౌడీజం చేసి గుండాయిజం చేసి సిటీ పక్కన కబ్జా చేసిన చరిత్ర మీద. రాష్ట్రానికి సాయం కావాలంటే ఢిల్లీ పోవాలి, సెంటర్ వాళ్ళని కలవాలి, ఇచ్చిన హామీలు యాడ్ చేయాలి, పెండింగ్ పైకం వచ్చేది ఉంటే 1కి 2 మాటలు అడగాలి, ఉత్తరాలు రాయాలి, ఆశ్రమం అయితే మళ్ళీ పోయి కలవాలి. మరి పెట్టుబడులు రావాలి, చదువుకున్నోళ్లకు కొలువులు దొరకాలంటే బయట దేశాలు పోవాలి, కంపెనీలను పట్టుకురావాలి. గదే పని మీద జపాన్ పోయిండు సీఎం సారు. మరి చూద్దాం పాన్రి ఎవరిని కలిసిండో ఏమేమి వచ్చినాయో. జపాన్ లా 1000 కోట్లతోటి బోని కొట్టింది సర్కారు. ఫస్ట్ రోజే మారుబేని అనే కంపెనీలు మన ఫ్యూచర్ సిటీలా ఇండస్ట్రియల్ పార్క్ కడతానికి ముంగట్కొచ్చిండ్రు. 600 ఎకరాలలో ప్రాజెక్ట్ డెవలప్ చేస్తానికి కాగితాల మీద మన ఆఫీసర్లు కంపెనీలు సంతకాలు పెట్టి ఒప్పందం ఫైనల్ చేసుకున్నారు. 30,000 మందికి జాబ్లు వస్తాయటుల్లా. అట్లనే టోక్యో సిటీల టీవీలు కెమెరాలు తయారు చేసే సోనీ కంపెనీ ఆఫీస్ కు పోయిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. సినిమాల యానిమేషన్ గ్రాఫిక్స్ లా హైదరాబాద్ ఎట్లా డెవలప్ అయింది, ఇంట్లో పెట్టుబడులు పెడతానికి ఏమేం ఛాన్స్ ఉందో సారెంట పోయిన ఆఫీసర్లు గా కంపెనీ వాళ్ళకు చెప్పిండ్రు. ఇంకో 5 రోజులు ఆ దేశంలోనే ఉంటారు. హైదరాబాద్ లో కొత్త రూట్లకు మెట్రో రైలు పట్టాలు వరుస్తానికి ఓ బ్యాంకోల కాడ బాకీ తెస్తారట. అట్లనే చూడాలి మరి ఆఖరి వరకు ఎన్ని కోట్ల పెట్టుబడితోటి వస్తారో. సర్కార్ కొలువు కొట్టాలంటే అంత అలకటి పని కాదుల్లో. జాబులు 100లల్లా, రాసేది లక్షలల్లా. నెలల కమానం పొద్దు మాపు చదవాలి, చదివింది మతికి పెట్టుకోవాలి. నోటిఫికేషన్ లాల్చమైన టైంకు జాబులు పడకున్నా చదువుడైతే ఆగొద్దు. అన్ని కరెక్ట్ గా నడిచి పరీక్షలు పెట్టినా రిజల్ట్ వచ్చేదాకా టెన్షనే. ఆ రూల్ తప్పిండ్రని ఈ రూల్ తప్పిండ్రని ఎవరు కోర్టుకు పోయేది, ఏడ బిరేక్ పడేది తెలియదు. గిట్లా గ్రూప్ 1 పోస్టులకు చిన్న బిరేక్ వేసింది హైకోర్టు. విచారణ వచ్చేదానికి అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వొద్దని టీజీపీఎస్సీకి ఆర్డర్ వేసింది. కాకుంటే సర్టిఫికెట్లు ఎంక్వైరీ చేసుకోవచ్చు అన్నది. అసలు కేసు ఏందంటే గ్రూప్ 1 పేపర్లు కరెక్ట్ దిద్దలే, జూనియర్లు మార్కులు వేసిండ్రు, తెలుగు మీడియం వాళ్ళకి అన్యాయం జరిగిందని కొందరు కోర్టుకు పోయిండ్రు. లేలే అంత రూల్స్ ప్రకారమే జరిగిందనేది ఆఫీసర్ల మాట. ఇదే టైంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు విలేకరుల మీటింగ్ పెట్టి ఇంకిన్ని డౌట్లు పుట్టించిండు. ఇక గిట్ల అయితే కాదు, విచారణ చేసిన కొలువులకు తీసుకోవాలని కోర్టు ఆర్డర్ వేసింది అన్నట్టు. ఇదంతా అయ్యే వరకు ఎన్ని రోజులు పడుతుందో గాని తెలంగాణ వచ్చిన కాంచి గ్రూప్ 1 కథే గమ్మతుంది. పాత గవర్నమెంట్ లో ఎయ్యకయ్యాక నోటిఫికేషన్ వేస్తే పేపర్ లీక్ తోటి ఓ పారి, బయోమెట్రిక్ పెట్టలేదని 2వ పారి క్యాన్సిల్ అయింది పరీక్ష. ఈ సర్కార్ వచ్చినాక ఇంకిన్ని పోస్టులు కలిపి కొత్త నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ పెడితే పేపర్లు కరెక్ట్ దిద్దలేదని ఈ లొల్లి. కొట్లాడి రాష్ట్రం తెచ్చుకొని 11 ఏళ్లుగా వస్తున్నా ఒక్కలంటే ఒక్కలు సుధా కొత్త గ్రూప్ 1 ఆఫీసర్ రాలేదంటే ఎట్లున్నదో చూడురిగా. ఓ 10-12 ఏళ్ల కిందట ఈడీ అంటే ఎవ్వలకు పెద్దగా తెలియకపోతుండే. ఏమున్నా సిబిఐ గురించే మాట్లాడేది. అట్ల కేసులు పెట్టిందట, ఇట్లా అరెస్టులు చేసిందట అనేది. ఏమంట బీజేపీ గవర్నమెంట్ వచ్చిందో సిబిఐ కంటే ఈడీఏ జోరు చూపిస్తాంది. పెద్దోళ్ళ మీద ఏ కేసు అవుతున్నా ఎవరు అరెస్ట్ అయినా ఆడ ఈడి పక్కా ఉంటదని బండ గుర్తు లెక్క అయిందనుకో రాదుండ్రీ. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ లీడర్లు, కాంగ్రెస్ ఇన్ఛార్జి మేడం అందరు వచ్చి హైదరాబాద్ లో ఈడీ ఆఫీస్ ముంగట ధర్నా పెట్టిండ్రు. నేషనల్ హెరాల్డ్ పేపర్ కేసు నడుస్తున్నది కదా ఢిల్లీలో. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మెయిన్ అని చార్జ్ షీట్ లో రాసే వరకు రచ్చ అవుతుంది అన్నట్టు. మా లీడర్ కు దినామింత పతార పెరుగుతుంటే బీజేపీలు ఓరుస్తలేరు. అందుకే ఈ దొంగ కేసులు బనాయిస్తున్నారు అనేది ఇళ్ళ మాట. యావత్ భారతదేశ ఆస్తి అదాని అంబానీలకు అప్పచెప్తా ఉంటుంటే
దాన్ని వ్యతిరేకించే ఒకే మగాడిగా రాహుల్ గాంధీ ముందుకు పోతా ఉంటుంటే భరించలేని ఆనాటి రవి అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదుల శక్తులకే వ్యతిరేకంగా నిలబడి పోరాటం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీ ఆఫ్టర్ బీజేపీకి భయపడి ఆగుతుందని మీరు పొరపాటు. మోడీ చెప్పినట్టే ఈడీ ఆడుతున్నదని 2 రోజుల కాంచెల్లి దేశమంతా నిరసనలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. తప్పుడు కేసులకు భయపడేదే లేదు, పబ్లిక్ కోసం కొట్లాడతామని మన జిల్లాలో గిన రోడ్ల మీదకి వచ్చిండ్రు. అంతా జూటా తప్పులు చేసిరు కాబట్టి ఇట్లా బుగులు పడుతున్నారని అటుకెళ్ళి బీజేపీ లీడర్లు లైన్లకు వచ్చిర్రు. తప్పు జరగకపోతే సుప్రీంకోర్టు హైకోర్టు ఏ రకంగా దర్యాప్తు చేయాలని ఆదేశిస్తుందో కాంగ్రెస్ నాయకులు చెప్పాలి. వీళ్ళని చట్టానికి చుట్టాలా రాహుల్ గాంధీ గాని సోనియా గాంధీ గాని? అప్పట్లో రూపాయి పెడితే బిస్కట్ల పొడొచ్చేది, పావులకు 5 పిప్పర్ మెట్లు ఇచ్చేది, 5 పైసలకు పాపడం అమ్మేది, సోలెడు వడ్లు పెడితే కిలా 2 కిలాల మామిడి పండ్లు ఇచ్చేది, ఓ 20 రూపాయలు పెడితే కిలా మంచి నూనొచ్చు అని చెప్తుంటారు పెద్ద మనుషులు. రేపు మనం సుత బంగారం గురించి రేపటోళ్లకు గిట్లనే చెప్తాం తీన్రి, బగ్గున మండుతాంది మళ్ళా. ఒకేసారి 1,15,000 అవుతుంది అని చెప్పడం కాదు, కానీ ₹1,00,000 వరకు అయితే వెళ్లే అవకాశాలు అయితే ఈజీగా ఉన్నాయి. అదిగిన ఎక్కువ రోజులు పట్టేటట్టు లేదబ్బా. ఈ రువ్వడి చూస్తుంటే ఈ ఆరం 10 రోజులలోనే అల్కగా 1,00,000 అయ్యేటట్టుంది. ఇవాళ 98,000 చిల్లర వలికింది తులం. అంటే ఇంకో 2,000 పెరిగినా అంటే 1,00,000కు 1 తులం. 10 తులాలు కొనాలంటే 10 లక్షలు. మరి చాలా తక్కువ నుంచి చూసుకుంటూనే వస్తున్నాము. అసలు ఇంత 1 lakh అవుతుందని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు కొనాలనుకుంటే ఎంత రేటు ఉన్నా కొనడానికి రెడీ అయిపోతాము, లేదంటే లేదు, అంతే. 80,000 కాంచి ఇంత జప్పున 1,00,000 దానికి వచ్చిందంటే అందులో అమెరికా పుణ్యమే ఎక్కువ. ఏమంట ట్రంప్ గారు అధ్యక్షుడైండు, ఏరే దేశ పొలను ఎల్లగొట్టుడు, అడ్డగోలుగా ట్యాక్సులు పెంచుడు, చైనా తోటి పంచాది మోపు చేసుడు తోటి అంత ఆగమాగముంది. స్టాక్ మార్కెట్లు తుప్ప కూలినాయి. అటు పెట్టుబడి పెట్టినోళ్ళంతా ఇక ఇటు మర్రే వరకు రాకెట్ వేసుకొని ఉరుకుతాంది రేటు. ఇగ దగ్గుతదేమో ఆగదగ్గుతదేమో అని ఎదురు చూసిన వాళ్ళంతా నెత్తికి చేతులు పెట్టబట్టిరి. 77,000 రేటు చూస్తూనే 98,000 రూపాయలకు రావడం, 78,000 కూడా ఆగిన వాళ్ళు తగ్గినాక కొందామని ఆగిన వాళ్ళు అలానే వెయిట్ చేస్తున్నారు. నియంగానే 1,00,000 అయ్యానంటే తులాలు కాదు గ్రాములు లెక్క కొనే జమానాస్తదేమో పో. చంద్రక్క, మొన్న మీ ఓడి తెచ్చిందంటివి కదా, నాకు 2 గోళీలు పానమంత ఎట్లనో అయితాంది. ఏ ఊకే దుఃఖమేం పోతాంరా, ఒక్క పాలే 2 పత్తాలు పట్టుకరా, అయిపోయేదాకేసుకుంటా. మా ఓడు రాత్రి జనంత కుసకుసుండేరా, ఒక టాబ్లెట్ వేసి గరం గరం షాయి దాపిచ్చిన, తెల్లారేట వరకు మంచిగా అయిండు. మల్లేశమన్నా గిరి కాదు, బులుగు రంగు కవర్ ఉంటుంది చూడు, గది చెప్పున తక్కువ అవుతుంది. ఇంతకు దేని గురించి చెప్తున్నావు, సమజైందా? అదే నీ జ్వరం వస్తే దావఖానకు పోవుడేంద్రా, డాక్టర్ కు 500, మందులకు 500, 1000 తుట్టి. ఏ సప్పుడు కాకుండా ఒక డోలో మింగు దెబ్బకు జరంగిరం అంతా పోతుంది అన్నట్టే తయారైంది కథ. పొద్దు ఒక బఠానీలు బుక్కినట్టు పూరలు చాక్లెట్ తిన్నట్టే ఉన్నది. మరి దేశంలో 5 ఏళ్లలోనే 350 కోట్ల టాబ్లెట్లు మింగిరంటే చూడుండ్రేగా. పల్లె కాంచెల్లి పట్నం దాకా, గల్లీకెళ్ళి ఢిల్లీ దాకా మందుల దుకాణానికి ఓవుడు, డోలో అడుగుడు, గుట్టుకున్న మింగుడు. సర్ది జ్వరం దగ్గు అలాంటివి వస్తే అందరు డోలో 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 అలవాటు పడ్డారు. ప్రతి తినడానికి తలనొప్పి కానీ ఒళ్ళు నొప్పులు కానీ ప్రతి దానికి అదే ఎక్కువ చెప్తారు. ఇప్పుడు సేల్ కూడా అదే ఎక్కువ నడుస్తుంది. అప్పట్లో జ్వరానికి నొప్పులకు డాక్టర్లు రాదురు. ఏమంటే కరోనా టైంలో డోలో 650 ఆడితే జ్వరం తక్కువ అవుతుందని బగ్గా ప్రచారం అయ్యే వరకు ప్రతి ఒక్కరు పత్తాలు కొని ఇంట్లో పెట్టుకోవట్టిరే. కొందరు అయితే పానం ఎట్లున్నదో చెప్తారు డాక్టర్ల లెక్కనే. అన్న ఒక డోలో ఏ అంటున్నారు బాజాప్తా. మెడికల్ షాపులనే కాదు, కిరాణా షాప్ లో కూడా అమ్ముతున్నారు చాక్లెట్ల లెక్కనే. నెత్తినొచ్చినా కాళ్ళు గుంజినా శాతగానట్టు అనిపించిన డోలో మింగుడే నాయే. అసలు ఇవి గోళీలా, పిల్లలు జపరిచ్చే పిపర్మెంట్ లా అని ఒక డాక్టర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే మస్తు గిరికలు కొడుతుంది. గ్యాస్ట్రిక్ అల్సర్స్, తర్వాత లివర్ ఫెయిల్యూర్ ప్రోగ్రెస్ అవ్వడం అనేది జరుగుతుంది. లైఫ్ థ్రెటనింగ్ స్టేజెస్ కూడా వెళ్తా ఉంటారు. అవు మరి ఎంత జ్వరం ఉంటే ఎంత డోసు వాడాలి, ఎన్ని రోజులు వాడాలనేది వాళ్ళు ఎక్కువ ఉంటది. ఎక్కువ తక్కువ మింగితే కార్జాలు, కిడ్నీలు ఖరాబ్ అయ్యే డేంజర్ ఉంటదట. కొందరు తెలియక పిల్లలకు కూడా ఇవే వేస్తుంటారు. అది కరెక్ట్ కాదనేది డాక్టర్ల మాట. ఇన్నొద్దులంటే తెలియక బుక్కిండ్రేమో, ఈ కంచెలి బంద్ చేస్తే మంచిది. ఏమైతుందని మీరే డాక్టర్ లేక వేసిరంటే అటెంక అసలు డాక్టర్ కాడ కురుకోవాల్సి వస్తుంది. చూసుకోండి మరి. ఎండాకాలం వచ్చిందంటే వెనకట ఇండ్ల ముంగట పందిళ్ళేసేది చల్లగుంటదని.
గుడిసెల ఇండ్లంటే చుట్టూ మట్టి గోడలు మీదంగా గడ్డి కప్పుతారు కాబట్టి ఉడకపోతన్న ముచ్చట్నే ఉండదు. ఇక ఇప్పుడు అన్ని బంగ్లాలేనాయే. ఫ్యాన్ 5లో తిరుగుతున్నా, కూలర్ రువడిగా తిరిగినా చెమటలు వరదలై వారుతుంటాయి. గర్మి గాలి ఇంట్లోకి రాకుండా కిటికీలు దర్వాజాలకు షెద్దర్లు సంచులు దడిపి కడుతుంటారు. డాబా మీద కూల్ పెయింట్లు వేపిస్తుంటారు. చల్లగా ఉండటానికి ఇట్లా తీరు ఉపాయాలు చేస్తుంటారు. అట్లనే ఓ తాన ఉపాయం చేస్తున్నారు. కానీ అటెనక ఏమైందన్నదే అసలు ముచ్చట. సున్నమేసిన గోడలకు మళ్ళా ప్లాస్టరింగ్ చేస్తుర్రేమో అనుకునేరు. పోరలకు ఉడకబోయకుండా ఇట్లా గోడలను పెండతో నలుకుతాంది ఢిల్లీలో ఓ కాలేజీ ప్రిన్సిపల్ మేడం. ఈడికే ఊకుంటే ఎట్లా? నా పంటనం అందరికి తెలవాలని వెనకటి ఇకమత్ తోటి గిట్ల చేస్తే సల్లగుంటదని వీడియో తీపిచ్చి సోషల్ మీడియాలకు ఎక్కిస్తే రచ్చ అయింది. అచ్చా అట్లనా? మరి నీ ఆఫీస్ లో ఏసీలు ఫ్యాన్లు ఎందుకు? మంచిగా గోడలకు పెండ పూసుకో అని గిట్ల షింగారిచ్చిపోయినరు విద్యార్థి సంఘం లీడర్లు. అంతే కదా మరి, ఫ్యాన్లకు ఏసీలకు పైసలు దండగా, మీదికెళ్ళి కరెంటు బిల్లు. అదే క్లాస్ రూమ్ లో గోడలను పెండతో పుదిచ్చినట్టే మేడం ఆఫీస్ ను సుతా పెండతో పుదించుకుంటే అయిపోతదని మనోళ్ళ ఆపొచ్చన. ఇంకా నయం కాలేజీలో నల్లాలు బంద్ చేపిచ్చి గోమూత్రం కుండలు పెట్టలే. తోటోళ్ళు తొడగోసుకున్నారని మెడగోసుకున్నట్టే ఉన్నదక్క మా పరిస్థితి. మా యారాల కొడుకు పోతుండని మా ఓని సుత వేలకు వేలు పోసి ప్రైవేట్ బడికి దోల్తే ఆయనకి అలే వస్తలేవు, ఏబిసిడి లెక్కైతే లేవు. మళ్ళా తాపకోమాలక ఆ ఫీజు ఈ ఫీజు అని గుంజుతున్నారు. పైసా పోతే మాయ గాని చదువన్న రావాలి కదా. ఏ గన్లు ఏం చెప్తారు చెల్లె, పలానా బడిలోనైతే మస్తు చెప్తారట, కాకుంటే జరంత ఫీజు ఎక్కువ. ఎంతైనా గాని అక్క గదే బడిలో చేర్పిస్తా. గా శారదక్కకి ఏం తక్కువ చెల్లె, పోరన్ని సర్కార్ బడికి దోలుతుందట. పోయేనాడు పట్టుకపోతారా పైసా? పోరని చదువు కంటే ఎక్కువనా? ఇగో గిట్లుంటాయి ఊర్లల్లో అమ్మలక్కల ముచ్చట్లు. కానీ గీ ఊర్లో అట్లా కాదు. వరెవ్వా, నడి రోడ్డు మీద నెమళ్ళ గుంపు ఆడినట్టే ఉన్నది పోర్రి. అట్లాని ఎగిరేది సినిమా పాట కాదుల్లో. గదన్నట్టు పిల్లలను సర్కార్ బడికే పంపాలి, ఈ స్కూల్ కాపాడుకోవాలని గీతీర్ల ఎరక చేస్తున్నారు. యాదాద్రి జిల్లా పుట్టపాకల బడిబాట సంబరం గిట్లున్నది. పిల్లలు సార్లు మేడాలే కాదు ఊరంతా కదిలింది. ఇప్పటికే 200కి మీదనే చదువుతున్నారట గవర్నమెంట్ స్కూల్లా. మా పాప ఇందులో ప్రైమరీ స్కూల్లో 5వ తరగతి చదువుతుంది. గతంలో ప్రైవేట్ స్కూల్లో చదివించుంటే ఇప్పుడు ఇందులో జాయిన్ చేశాను. ఇప్పుడు మా పాప ఈ క్లాస్ లో టాపరు. ఇంత మంచిగా చదువు చెప్తుంటే ప్రైవేట్ కెందుకు, సర్కార్కే తోలుదామని ఊరోళ్ళంతా డిసైడ్ చేసిరన్నట్టు. ప్రైవేట్ పాఠశాలకు పంపిస్తే ఏమవుతుందంటే పిల్లలకు రకరకాల ఫీజులు కట్టడం వల్ల వాళ్ళకు చదువు అందడం పోకుండా ఆర్థికంగా చితికిపోతున్నాం. హౌ మరి ఏలడంత లేని ఎల్కేజీ పోరానికి 1000 ఫీజులు, మళ్ళా రోజుకో తీరు డిరెస్, కొత్త బూట్లు, పతొక్కటి బడి బజార్ల కొనుడు. సంపాదించిందంతా గిట్లా చదువులకే పెడితే ఇక సంసారం నడిచేదెట్లా? అందరూ ఓ పారి ఆలోచన వేసుకుంటే మంచిది. ఇడా ఇంకో మాట, సర్కార్ బడిలా సకల సౌలతులు వేసి మంచిగా చెప్తే ప్రైవేట్లకు బంద్ చేసి అందరూ గవర్నమెంట్ బడి బాట పడతారు. గీ ముచ్చడగిన జర సోచాయించురి సార్లు. కుదిరితే తాళాలేసిన ఇండ్లు లేదంటే దుక్నాలు, అది కాకపోతే వైన్స్లు. ఆడ కుదరకుంటే సీదా బ్యాంకులు గుడులు బడులు. ఇట్లా ఏడ పడతలు పడతాయి అనుకుంటే ఆడ పంతనం చూపిస్తారు. దొరికిన కాడికి దోసుకొని అవతల పడతారు. కానీ గిరిగీసుకున్నట్టు నేను పలానా కాడనే పలానా తీర్లనే దొంగతనం చేస్తా అని ఏముండదు. కానీ ఆకలి అవుతుందని సింహం గడ్డి మేయదు కదా. కొందరు సుతా అంతే, ఏది పడితే అదే ఎత్తుకవోరు. వాళ్లకు నచ్చినాయి కలిసి వచ్చినాయి అయితేనే. గసొంటి మోతెవరి ముచ్చటైతే మొదలు చూడుండ్రి. దొంగలై దొంగన జరంత అలాగుల్లో మనోని స్పెషాలిటీ ఏందంటే ఒక బైకులే ఎత్తుకపోతాడు. అది సుధా హీరో హోండా కంపెనీ బండ్లు అయితేనే, అందులో సుధా స్ప్లెండర్ ఫ్యాషన్ బండ్లే. అవి అయితేనే అల్కగా తాళం తీయచ్చనో లేదంటే ఆటి మీద పాయరమో గాని. జనగామ జిల్లా ఫతేపూర్ అయితే హన్మకొండలు వండుకుంటా వరంగల్ హైదరాబాద్ లో పంతనం చూపిస్తున్నాడు. ఫుడ్ డెలివరీ బాయ్ గా పనిచేసుకుంటా ఏడేడ బండ్లు పెడుతుర్రో చూసుకొని ఏడాదిలోనే 18 బైకులు కొట్టేసిందంటే చూడుర్రిగా. ఇక ఈ మోతవారి మహబూబాద్ జిల్లా కేసముద్రంలో దుకుణంలోకి జొర్రబడి
9 లక్షలు ఊడ్చిండట. మహాలక్ష్మి ట్రేడర్స్ లో 9 లక్షల రూపాయలు నగదు దొంగతమైనట్టుగా మాకు ఫిర్యాదు ఇచ్చారు. ఒక్కటే రోజులో 4 లక్షలు ఖతం చేస్తే కడం 5 లక్షలు, ఓ బైకు, బంగారు ఉంగరాలు, ఎండి బ్రాస్లెట్ సీజ్ చేసిర్రు పోలీసులు. పంతనం చూపెట్టుట్ల మనోడు మంచి అనుభవశాలేనట. ఇక హైదరాబాద్ ఉప్పల్ ఏరియాలో రాత్రిపూట డ్యూటీకి ఎక్కి ఇండ్లు ఉడిసే కార్యం పెట్టుకున్నారు గీళ్ళు. ఇల్వైన వస్తువులు ఏం ఎత్తుకపోలేదట, అనుభవం లేనట్టుంది అన్నలకు. కానీ ఏడికెళ్ళి మోపైతుర్రా నాయన, ఒకడట్లా ఇంకోటి ఇట్లా, వీళ్ళేమో ఈ కథ. ఎవ్వల స్టైల్ వాళ్ళు రువ్వడి చూపిస్తున్నారు పో దొంగన్నలు. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.